తిరుమలలో అన్న ప్రసాదాల నిర్వహణ అద్భుతంగా ఉందని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశంసల వర్షం కురిపించారు. తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో అన్న ప్రసాదాలు చాలా బాగున్నాయని, రుచిగా శుచిగా ఉన్నాయని కితాబిచ్చారు. ఎంతో నాణ్యమైన అన్న ప్రసాదాన్ని భక్తులకు పెడుతున్నారన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో తిరుమలలో అన్న ప్రసాదం స్వీకరించానంటూ తన తిరుమల యాత్రపై యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేశారు. అయితే అంబటి రాంబాబు వ్యాఖ్యలపై జగన్ బాబాయిలు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన 5 ఏళ్ల హయాంలో శ్రీవారిని ప్రధానంగా హిందూ దేవాలయాలను జగన్ దోపిడీ వ్యవస్థలుగా చూశాడు. తిరుమలలో ప్రతిరోజు లక్షల సంఖ్యలో లడ్లను విక్రయిస్తుంటారు. వాటిల్లో వాడే నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు, శనగపిండి లాంటి వస్తువులను ఎన్నో సంవత్సరాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతో నాణ్యమైన సరుకులను సరఫరా చేస్తూ వస్తున్నాయి కొన్ని కంపెనీలు. జగన్ ముఖ్యమంత్రి అవగానే ఆ కంపెనీలకు కాంట్రాక్టులను ఆపించి తన అనుయాయ కంపెనీలకు ఇప్పించాడు. ఇలా ఇప్పించడానికి గల కారణం కోట్ల రూపాయలను కమిషన్ల రూపంలో వసూలు చేయడం. ఎప్పుడైతే జగన్ కమిషన్లు తీసుకున్నాడో ఆ కంపెనీలకు ధరలు గిట్టుబాటు కాక నాణ్యత లేని జంతు కొవ్వు, పామాయిల్ కలిపిన నెయ్యిని సరఫరా చేసేశారు. నాణ్యత లేని సరుకులు వస్తున్నాయని ఎప్పటినుంచో అక్కడ ప్రసాదాలు తయారు చేస్తున్న వ్యక్తులు మొరపెట్టుకున్నప్పటికీ జగన్ బాబాయిలు క్రిస్టియన్లు కావడం, వారిని ఏకంగా టీటీడీ చైర్మన్లు చేయడంతో తప్పు జరుగుతున్నా ఎవరూ నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో అతని బంధువుకు అన్న ప్రసాదానికి సంబంధించిన బియ్యం సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. ఆ కాంట్రాక్టర్ రేషన్ బియ్యంను పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చి తిరుమలకు సరఫరా చేసేవాడు. దీంతో అన్న ప్రసాదం నాణ్యత దిగజారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన దేవాలయాలన్నింటిలోనూ ఇదే కల్తీ, ఇదే తంతు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తీగలాగితే డొంక కదిలినట్లు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ జగన్ కల్తీ వ్యవహారం మొత్తం కోర్టులో విచారణ దశలో ఉంది. ఇక్కడ కంపెనీ వ్యక్తులు పట్టుబడ్డారే కానీ కమిషన్లు కొట్టేసిన జగన్, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారంతా అంత పెద్ద తప్పు చేసి కూడా దర్జాగా ప్యాలెసుల్లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతో మంది హిందువుల మనోభావాలతో వ్యాపారం చేసుకున్న జగన్ కు హిందువులు ఎదురుతిరిగారు. వైసీపీలోని హిందువులు కూడా జగన్ ను నమ్మడం లేదు. అయితే ఇటీవల జగన్ నిర్వహించిన సర్వేలో హిందువులు జగన్ కు దూరమయ్యారనే నివేదిక రావడంతో బొట్టు పెట్టుకుని రావడం, ఎప్పుడూ లేని విధంగా వైసీపీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించడం, జగన్ కొబ్బరికాయ కొట్టడం లాంటి డ్రామాలతో మళ్లీ హిందువులను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. జనం మరిచిపోయారనుకున్న జగన్ కల్తీ వ్యవహారాన్ని అంబటి రాంబాబు ఇప్పుడు పరోక్షంగా గుర్తు చేయడంతో జగన్ బాబాయిల ఆగ్రహంతో పాటు అనవసరంగా అతనికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిచ్చారు కదరా బాబు అంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.